మేము ఏప్రిల్ 20న 2025న వెలుగొండ స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ అనేది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సాటర్డే అయితే క్రౌడెడ్గా ఉంటుంది. మేము సండే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ ఏం లేదు. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు లోపల. స్వామికి పక్కన విడిగా చెంచులక్ష్మి ఉంటారు. చెంచులక్ష్మిని చూసి అలివేలు మంగ లక్ష్మి అలిగి కొండపైకి వెళ్ళిపోతారు. సో మనకి అమ్మవారు కొండ పైన ఉంటారు. సో పూర్వం ఇక్కడ ముచ్చుకుందు మహాముని అయిన ఒక మహారాజు అనమాట. ఆయన రాక్షసుల సంహరణలో దేవతలకు సహాయం చేయగా దేవతలు దేవుళ్ళు ఆయనకి వరం ఇస్తారు. అప్పుడు ముచ్చుకుందు మహాముని మోక్షం కోరుకోగా మోక్షం విష్ణువు తప్ప ఎవరు ఇవ్వలేరని చెప్తారు. దానివలన ముచ్చుకుందుడు నిద్రను కోరుకుంటారు. అలా ముచ్చుకుందు మహాముని నిద్రిస్తుండగా కాలయవనుడు అనే రాక్షసుడు విష్ణువుని తరుముకుంటూ వస్తాడనమాట. సో విష్ణువు ముచ్చుకుందు మహాముని వెనక ఉండడంతో కాలయవనుడు ముచ్చుకుందు మహాముని అతనిలా ఉన్నాడు అనుకొని చెప్పి విష్ణువులా ఉన్నారనుకొని చెప్పి ముట్టుకోవడంతో ముచ్చుకుందు మహాముని కళ్ళు తెరవగానే ఈ కాలయవనుడు భస్మం అయిపోతాడనమాట. విష్ణువు ముచ్చుకుందు మహాముని పూర్వ జన్మ సేవ వలన వరం ఇవ్వడం కోసం అని చెప్పి ఇక్కడికి వస్తాడు. సో విష్ణువు ముచ్చుకుందు మహాముని ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. ముచ్చుకుందు మహాముని తనకి సేవ చేసుకుంటూ ఉంటానని మహావిష్ణువుతో అంటాడు. సో ఇక్కడ శిలారూపాన ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట ముచ్చుకుందు మహాముని విష్ణువుని వెంకటేశ్వర స్వామి రూపంలో ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. మనకి ఏ టెంపుల్లోనైనా ఉత్తర ద్వార దర్శనం అనేది ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఉత్తర ద్వార దర్శనమే చేసుకుంటాము. సో ఇక్కడ అలివేలు మంగ లక్ష్మి ఏమో అలిగి పైన కొండపైకి వెళ్ళిపోతారండి చెంచులక్ష్మిని చూసి. సో మనకి కింద గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి అను చెంచులక్ష్మి ఉంటారు. కొండపైన ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే పైన మనకి లక్ష్మీ అలివేలు మంగ ఉంటారు. ఈ స్టెప్స్ అయితే ఏజ్డ్ పీపుల్ అయితే ఎక్కడం కష్టమండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, తప్పక దర్శించుకోండి. వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని మీరు మ్యాప్స్లో కొట్టిన గూగుల్ మ్యాప్స్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది. మనకి ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సాటర్డే అయితే ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. సాటర్డే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అందరూ తప్పక విజిట్ చేయండి, టెంపుల్ని దర్శనం చేసుకోండి.